హయాంలో కొన్ని అవకతవకలు కూడా జరిగాయని టీడీపీ మాజీ కౌన్సిలర్ ఆరోపిస్తున్నారు. అసలైన లబ్ధిదారులు కాకుండా వైసీపీ నాయకులకు ఇల్లు కేటాయించారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చొరవ తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఇక్కడ సమస్యలను తెలియజేశామని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ ఎక్స్ కౌన్సిలర్ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం టిట్కో ఇల్లు సంబంధించి. ఎందుకంటే గత ప్రభుత్వం 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకే టిట్కో గృహాల ఆలోచన అయితే ప్రభుత్వాలకు వచ్చింది కాబట్టి ఒకసారి ఆవిడ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అప్పటికి మీరు మీ ప్రభుత్వ హయాంలోనే వీటిని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం చూస్తే ఎక్కడ శిథిలావస్థ అయ్యే పరిస్థితి అయిపోయింది. అసలు ఇందులో జరగడానికి కారణం ఏంటి? మరోపక్క బ్యాంక్ లోన్లు కూడా కట్టాలనైతే బ్యాంక్ అధికారులు అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు? మా టీడీపీ ప్రభుత్వంలో 2017-18లో ఈ హౌస్ నిర్మాణాలు జరిగినాయి. ఆ రోజుల్లో ఈ లబ్ధిదారులందరూ కూడా డబ్బులు కట్టడం కూడా జరిగిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 3 నెలల క్రితం తాళాలు ఇచ్చి ₹1,00,000 ఇల్లులకైతే హౌసింగ్ లోన్లు కట్టలేదని బ్యాంకు వారు ఎక్కువ యూనియన్ బ్యాంక్ వారు మరీ ఇబ్బందులు పెట్టేసి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఈరోజు 2017-18లో ₹1,00,000 కట్టి ఈరోజు వరకు వాళ్ళకి వడ్డీలు కట్టుకుంటుంటే వాళ్ళకి వడ్డీలు ఎంత అవుతాయి? వాళ్ళు అద్దెలు వడ్డీలు కట్టుకుంటుండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కొద్దిగా ఆలోచించవలసిందిగా యూనియన్ బ్యాంక్ వారిని అన్ని బ్యాంకులు కూడా కోరుతున్నాం. అలాగే యూనియన్ బ్యాంక్ వారిని మరీ కోరుతున్నాం. ఏంటంటే వడ్డీలు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకముందే వడ్డీలు వేసామని నడిస్తే ఎవరండి కట్టేస్తారు? ఎలా కట్టేస్తారు? ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా దీని మీద స్పందించి దీనికి ఏ విధంగా ఆయన చర్యలు తీసుకోవాలో కూడా ఆయన చేయాల్సిందిగా కోరుతున్నా. అలాగే టీడీపీ ప్రభుత్వంలో 90% ఇల్లు తయారైపోయినాయి. వాటర్ ట్యాంక్ మాత్రం 20%లోనే ఉండేది. ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పని చేయలేదు సరికదా, ఇక్కడ అభివృద్ధి లేదు సరికదా, రోడ్డు కూడా కనీసం వచ్చిపోయి వాహనాలకు కూడా చిన్న బైకులు కూడా సైకిల్ కూడా రావడానికి అవకాశం లేని దుస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు కన్నా ఆ రోడ్డును కూడా పరిశీలించి రోడ్డు వేసి ప్రజలకు అనుకూలంగా అన్ని పరిస్థితులు కల్పించి ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేసిన వడ్డీని ఏమాత్రమైనా మాఫీ చేసి ఇల్లు అందరికీ లబ్ధిదారులందరికీ చెందేలాగా చేయాలని ప్రభుత్వం వారిని కూడా మరీ కోరుకుంటున్నాను. అలాగే ఆ బ్యాంకులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. గవర్నమెంట్ నుంచి బ్యాంకులకి ఏదైనా ఒక సూచన వెళ్ళినట్లయితే వాళ్ళు ఆగుతారు. అంతవరకు ఆగే పరిస్థితిలోనైతే వాళ్ళు లేరు. దీన్ని పరిగణలోకి తీసుకోవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి అయితే లోకేష్ గారికి అయితే తర్వాత ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక్కసారి వచ్చి ఈ కాలనీలు విజిట్ చేసి ఇటు పరిస్థితి ఎలాగుంది, వీళ్ళు ఏం చెప్తున్నారో ఇవన్నీ ఆలోచించవలసిందిగా దీని గురించి ఆలోచించి ఏదైనా విషయాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని సెట్ చేస్తారని ఆశిస్తూ మీరు మాజీ కౌన్సిలర్గా ఉన్నారు, టీడీపీ నాయకులుగా ప్రస్తుతం మీరు ఉన్నారు. అయితే మీ ఎమ్మెల్యే అదితి గారు ఆవిడ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారా మీరు ఇప్పుడు ఈ రోడ్ల గురించి కానీ ఇక్కడ ఫెసిలిటీస్ గురించి కానీ? మేము కూడా చేయడం జరిగింది. ఇల్లులు కూడా తీశారు. మేము మా హయాంలో 130 ఇల్లుల పైన మేము పెట్టినవి 43 ఇల్లులు తీసేసి వాళ్ళ వెనక్కి తిరిగినటువంటి వాళ్ళు తొత్తుదారులకి వాళ్ళు ఏదో చక్కబెట్టుకున్నారు. ఇల్లు ఉన్న వాళ్ళకే చక్కబెట్టారు. అవి కూడా వాళ్ళకి తీసేసి చాలా ఇబ్బందులు పెట్టారు వాళ్ళని. మేము కోర్టుకు వేసి పోరాడడం కూడా జరిగింది. మీరు హౌసుల్లో కొన్ని ఇంట్లో నోటీసులు కూడా అంటించి ఉంటాయి, మీరు చూడొచ్చు. అవి మేము పోరాడడం జరిగింది. మేము కోర్టులో గెలుచుకున్నాం. అవి కాదు, ఇంకా ఇచ్చినటువంటి వాళ్ళు ఆ టీడీపీ హయాంలో ఉన్న పట్టాలని చూపిస్తారు. ఇప్పుడు కూడా మీరు ఒకసారి కాలనీకి వస్తే మా పట్టాలని మేము చూపిస్తాం. వాళ్ళకి ఇల్లు లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి అని మేము అతిథి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఆమె కూడా మాట్లాడతాను అన్నారు. అది సో ఇది బ్యాంక్ అధికారులు ఎప్పటికైనా ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదటి. ఎందుకంటే వీళ్ళు గత టీడీపీ హయాంలోనే పూర్తిగా ₹1,00,000 చెల్లించడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలయాపన చేసి సుమారు 4 ఏళ్ల పాటు వీళ్ళకి ఇల్లు ఇవ్వకుండా కాలయాపన చేసింది. తద్వారా ఇప్పటికే బ్యాంక్ వడ్డీలు బాగా పెరిగిపోయి వీళ్ళందరూ కూడా భారంగా మారింది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో అసలైన లబ్ధిదారుల పేర్లు మార్చి వారికి ఇష్టమైన వారికి అయితే వైసీపీ నాయకులు ఇచ్చుకున్నారని కూడా టీడీపీ మహిళా కౌన్సిలర్ అయితే మాజీ కౌన్సిలర్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.